నేను చాట్ జీపీటీకి ఈ ప్రాంప్ట్ ఇచ్చాను కదా, సో అది నాకు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చింది, అంటే వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇచ్చింది. బట్ నేనేం చేశానంటే డైరెక్ట్గా నా పని ఇంకా స్పీడ్ అయిపోవాలని చెప్పేసి ఏం చేశానంటే దీని ప్రాంప్ట్ నేను అర్థం చేసుకోకుండా, ఇది ఇచ్చిన రిజల్ట్ నేను అవుట్పుట్ని అర్థం చేసుకోకుండా దీనికి మళ్ళీ ఇంకో సింపుల్ కమాండ్ ఇచ్చాను. ఏమని, ఐ నీడ్ డైరెక్ట్ ప్రాంప్ట్ విచ్ ఐ క్యాన్ పేస్ట్ ఇన్ ఎమర్జెంట్. సో అది ఇచ్చిన అవుట్పుట్ ఇది, రిజల్ట్ ఇది. సో రిజల్ట్ని కాపీ చేశాను, ఎమర్జెంట్ వెబ్సైట్లో ఇక్కడ పేస్ట్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది అక్కడ చాట్ జీపీటీ నుంచి కాపీ చేసింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాంప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏకి ప్రాంప్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా వెబ్సైట్ బిల్డ్ అంటే యావరేజ్ అవుట్పుట్ వస్తుంది, ఇంత 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 భారీ హంగులతో వెబ్సైట్ రాదు. సింపుల్గా బిల్డ్ మీ వెబ్సైట్ ఫర్ మీ అని చెప్తే ఇంత ఇంత ప్రొఫెషనల్ వెబ్సైట్ అన్నది అది బిల్డ్ చేసి ఇవ్వదు. సో నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాను. చాట్ జీపీటీకి నేను చేసే వర్క్ తెలుసు. సో చాట్ జీపీటీ నాకు కావాల్సిన అవుట్పుట్ ప్రాంప్ట్ రూపంలో ఇచ్చింది, రిజల్ట్ రూపంలో ఇచ్చింది నేను ప్రాంప్ట్ ఇస్తే. సో మీరు చూడొచ్చు హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ వెబ్సైట్ వితౌట్ రైటింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్.